డీటెయిల్స్ కొద్దాం. ప్రయోగాలకు ప్రశంసలు, భవిష్యత్తులో వ్యవసాయ రంగ అభివృద్ధిపై సూచనలు, రైతు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలతో ఇక్రిసాట్లో ప్రధాని మోడీ ప్రసంగం కొనసాగింది. స్వర్ణోత్సవ సంబరాలను ప్రారంభించిన ప్రధాని వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా పరిశోధనలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం కంటే కూడా పోషక విలువలు ఉన్న ఆహారం అందించడంపై ఫోకస్ పెట్టాలని సైంటిస్టులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్రిసాట్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభించిన ప్రధాని ఇక్రిసాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాన్ని ఉత్పత్తి చేయాలన్నారు. 5 దశాబ్దాలుగా ప్రపంచ దేశాల్లో వ్యవసాయానికి అండగా ఉంటున్న ఇక్రిసాట్ దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతానికి సహకారాన్ని అందించాలని కోరారు. దేశంలోని 80% రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రకృతి సాగు, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఏడాది బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించామన్నారు ప్రధాని మోడీ. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు ప్రధాని మోడీ. ఏపీ, తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కు మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. నీటి పరిరక్షణలో భాగంగానే నదులను అనుసంధానిస్తున్నామన్నారు ప్రధాని. నీటిని వ్యవసాయానికి మళ్లిస్తున్నామని చెప్పారు పీఎం. आपके पास 5 दशकों का अनुभव है। इन 5 दशकों में आपने भारत सहित दुनिया के एक बड़े हिस्से में कृषि क्षेत्र की मदद की है। आपकी टेक्नोलॉजी ने मुश्किल परिस्थितियों में खेती को आसान और सस्टेनेबल बनाया है। क्रॉप वैरायटी और प्रोडक्शन प्रैक्टिसेस में सुधार हो, विशेष रूप से चिकपी को लेकर इस क्षेत्र में जो विस्तार हुआ है उसमें आपका योगदान अहम रहा है. పటాన్ చెరులోని క్యాంపస్ లో ఇక్రిసాట్ స్వర్ణోత్సవ లోగో, పోస్టల్ స్టాంప్ ని రిలీజ్ చేశారు ప్రధాని. వాతావరణ మార్పులపై పరిశోధనా కేంద్రాన్ని, ప్లాంట్ ప్రొటెక్షన్, ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీని ప్రారంభించారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ తో పాటు జై అనుసంధాన్ అనేది ప్రధాని మోడీ నినాదమన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. ఇక కరోనా తర్వాత మిల్లెట్స్ ప్రజల రోజువారీ ఆహారంలో భాగమయ్యాయన్నారు. वर्ष आजादी के अमृत महोत्सव का वर्ष है और इसी वर्ष एक्रिसैट के भी 50 वर्ष पूरे हो रहे हैं. दोनों अवसर ऐसे हैं जो निश्चित रूप से हम सबको प्रेरणा प्रदान करने वाले हैं. मैं समझता हूं आने वाला कल हम सबके लिए शुभ है. एग्रीसैट जिस दिशा में काम कर रहा है वह दिशा आने वाले कल में फलीभूत भी होने वाली है. ఇక్రిసాట్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇన్విటేషన్ ఉన్నా ఆయన హాజరు కాలేదు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై స్వాగతం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్, రాజాసింగ్ తో పాటు పలువురు నేతలు ప్రధానికి స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని ముందుగా ఇక్రిసాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ. మనిషికి జాతి కాదు, గుణం ముఖ్యమన్నారు ప్రధాని మోడీ. ముచ్చింతల్లో దాదాపు 3 గంటల పాటు పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్రిసాట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముచ్చింతల్ చేరుకున్న ప్రధానికి చినజీయర్ స్వామితో పాటు పలువురు వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత విశ్వక్సేనేష్టి యాగంలో ప్రధాని పాల్గొన్నారు. పీఎం మోడీ చేతికి స్వర్ణ కడియం తొడిగారు చినజీయర్ స్వామి. నెమలి పింఛాలతో చేసిన మాల వేసి సత్కరించారు. ఆ తర్వాత పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యాగశాలలో విశ్వక్సేనుడిని ఆరాధించిన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి సమతామూర్తి కేంద్రానికి వెళ్లారు. అక్కడ 108 దివ్య దేశాల్లోని ఆలయాలు సందర్శించారు. భద్రవేది మొదటి అంతస్తులోని రామానుజాచార్యుల 120 కిలోల బంగారు విగ్రహాన్ని తిలకించారు. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోడీ.
భవిష్యత్ తరాలకు రామానుజాచార్యుల స్ఫూర్తిని తెలియజేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కులం కాదు, గుణమే ముఖ్యమన్నారు. సమానత్వ నినాదంతోనే తమ పాలన కొనసాగుతోందన్నారు. అంబేద్కర్ కూడా రామానుజాచార్యులను ప్రశంసించారని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ సంస్కృతి గొప్పదన్న ప్రధాని రాష్ట్రంలోని పోచంపల్లిని ప్రపంచం గుర్తించిందన్నారు. रामानुजाचार्य जी की ये प्रतिभा उनके ज्ञान, वैराग्य और आदर्शों की प्रतीक है। न केवल आने वाली पीढ़ियों को प्रेरणा देगी, बल्कि भारत की प्राचीन पहचान को भी मजबूत करेगी। तेलुगु कल्चर की जड़ों का विस्तार सदियों में फैला हुआ है। तेलंगाना में स्थित 13वीं शताब्दी के काकातिया रुद्रेश्वर रामाप्पा मंदिर को यूनेस्को विश्व धरोहर स्थल घोषित किया गया है। पोचमपल्ली की महिलाओं का हुनर पोचमपल्ली साड़ियां के रूप में विश्व विख्यात है। ये वो संस्कृति है जिसने हमें हमेशा सद्भाव, भाईचारा और नारी शक्ति का सम्मान करना सिखाया है। సర్వమానవ సౌభ్రాతత్వం భారతదేశ లక్షణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 1000 ఏళ్ల క్రితమే సమానత్వ భావనను రామానుజాచార్యులు చెప్పారని గుర్తు చేశారు. దివ్యక్షేత్రం కోసం చినజీయర్ స్వామి భక్తులందరినీ ఏకం చేశారని, రామానుజాచార్య సమతా స్ఫూర్తిని ప్రధాని అమలు చేస్తున్నారని అన్నారు. అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈరోజు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మరి ఇక్కడ మన చినజీయర్ స్వామి గారు ప్రతిష్ఠించారు. మన హైదరాబాద్కు సర్దార్ పటేల్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు. మన స్వాతంత్రం రావడం కోసం 3 రంగుల జెండా ఎగరడం కోసం సర్దార్ పటేల్ ఆ రోజు 1 సంవత్సరం ఆలస్యంగా మన స్వాతంత్రం తీసుకురావడంలో మనకు సర్దార్ పటేల్ సహకరించారు. ఈరోజు ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, దేవుడి ముందు అందరూ సమానులే. ఏ రకమైతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలో అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ దివ్యక్షేత్రాన్ని, ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని కూడా తప్పకుండా దర్శించుకుంటారు. శ్రీరాముడు వ్రత సంపన్నుడని కొనియాడారు చినజీయర్ స్వామి. శ్రీరాముడిలా మోడీ కూడా గుణ సంపన్నుడని ప్రశంసించారు. మోడీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భరతమాత తలెత్తుకుని చిరునవ్వులు చిందిస్తోందని పేర్కొన్నారు చినజీయర్ స్వామి. रामचंद्र भगवान को व्रत संपन्न कहते हैं। अभी पधार कर रामानुजाचार्य स्वामी जी महाराज की श्री मूर्ति का अनावरण किए हैं अपना प्रधानमंत्री जी। वैसे ही गुणों से परिपूर्ण हैं, ये भी व्रत संपन्न हैं। देश में रहने वाले गर्व से मैं भारत हूँ, मैं हिंदू हूँ, ऐसा अपने दिल में हाथ रखकर कहने का ताकत ये आने के बाद ही हुआ है। गर्व से अब सिर उठाकर हम रह सकते हैं। సమతామూర్తిపై రూపొందించిన 3D మ్యాపింగ్ లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 15 నిమిషాల పాటు ఈ లేజర్ షో కొనసాగింది. उनको भगवद गीता के चरम श्लोक और अष्टाक्षरी महामंत्र के रहस्यों का ज्ञान था। श्री रामानुज उनके शिष्य बनना चाहते थे। ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలు ప్రారంభించిన ప్రధాని మోడీ అక్కడ పరిశోధనా కేంద్రాల్ని పరిశీలించారు. పరిశోధనలో భాగంగా వేసిన శనగ తోటలోకి వెళ్లారు ప్రధాని. శనగకాయలు తెంపుకుని వాటి రుచి చూశారు. రుచి బాగుందని చెప్పిన ఆయన వాటి సాగు, పరిశోధనల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ రాష్ట్ర నేతలు. 80,000 పుస్తకాలు చదివానన్న జ్ఞానం ఏమైపోయిందన్నారు. ఇదేనా కేసీఆర్ సంస్కారమని ప్రశ్నించారు. ఇక బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జంగారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఆయన మృతికి ప్రధాని సహా నివాళులర్పించారు బీజేపీ నేతలు.
రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫామ్ హౌస్ కే పరిమితమవుతారా అని ప్రశ్నించారు బండి సంజయ్. కుంటి సాకులు చెబుతూ తప్పించుకోవడానికి సిగ్గనిపించడం లేదా అన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానించారన్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందన్నారు. కేసీఆర్ కుసంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. 80,000 పుస్తకాలు చదివానన్న జ్ఞానం ఏమైందని ప్రశ్నించారు. ఇవాళ వస్తాడు గౌరవప్రదంగా మోడీ గారికి స్వాగతం పలకడం, కానీ ఇంకా సంస్కారహీనుగానే నిరంతరం ఉంటాడు. దానికి ఇవాళ ఏం చేయలేము అంటే నీ అంత సంస్కారహీనుడు దేశంలో నవ్వుకుంటారు. ఇంకా అది అక్కడ ఆఫీసర్లు అంటున్నారు, ముఖ్యమంత్రి అలా మీ ఆఫీసర్లు అంటున్నారు. షెడ్యూల్ చెప్పు, నీది నీ అంత బిజీ షెడ్యూల్ అని చెప్పు. ఒక దేశ ప్రధానినే అవమానించడం, నిన్ను సమాజ క్షమించడం తీసుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జంగారెడ్డి మృతికి నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. జంగారెడ్డి తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేశారన్నారు. జనసంఘ్ బీజేపీని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో జంగారెడ్డి కృషి ఉందన్నారు. కార్యకర్తలను ప్రోత్సహించడంతో పాటు ప్రజల మనస్సులో స్థానం సంపాదించుకున్నారని గుర్తు చేశారు మోడీ. బీజేపీ క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు పార్టీ తరఫున జంగారెడ్డి సమర్థవంతమైన గొంతు వినిపించారన్నారు. జంగారెడ్డి కుమారుడితో మాట్లాడిన మోడీ ఆయన మృతికి సంతాపం తెలిపినట్లు ట్వీట్ చేశారు ప్రధాని. మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు బీజేపీ నేతలు. జంగారెడ్డి పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు బీజేపీ నేతలు. ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయామన్నారు. పార్టీలో నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి జంగారెడ్డి అని అన్నారు బండి సంజయ్. నక్సల్స్ బెదిరించినా భయపడకుండా ఆయన పోరాటం చేశారన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో జంగారెడ్డి పార్థివ దేహానికి బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. తామిచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. ఇక పీసీసీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని పోలీస్ స్టేషన్స్ లో కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎంపై ఫిర్యాదు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులంటే కేసీఆర్ కు చిన్న చూపన్నారు. దేశ ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెప్పారు. కేసీఆర్ గారు బయటికి వచ్చి బహిరంగంగా భారత రాజ్యాంగానికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వారు క్షమాపణ చెప్పకుండా తప్పించుకోలేరు. ఉల్టా వాదించడం ద్వారా ఆయన దగ్గరున్న బంట్రోతులతోని వితండవాదం చేస్తే సరిపోదు, కుదరదు. ఖచ్చితంగా కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్సీ సెల్ విభాగం చైర్మన్ ప్రీతం. చట్టపరంగా సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. దేశ ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్ వెళ్లకపోవడమేంటన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. సీఎం వెళ్లనప్పుడు మంత్రులు ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ప్రధాని ఇద్దరు దొంగలేనన్నారు. ఇద్దరూ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రాణం మోడీ గుప్పిట్లో ఉందన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేసింది ఎస్సీ సెల్ విభాగం. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచేలా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు నేతలు. That's all for now.